ఆ రోజు కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకెంతగానో చెప్పాడు. కృష్ణుడే కాదు, భీష్ముడు, ద్రోణుడు నా హితం కోరి చెప్పారు. మీ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మీ 100 మంది కొడుకులు మరణించారు. వారిలో ఇప్పుడు ఎవరెవరిని తలుచుకొని దుఃఖిస్తారు? యుద్ధ భూమికి వెళ్దాం పదండి. వారందరికీ మనం దహన సంస్కారాలు చేయాలి. వాళ్ళందరూ మీకోసమే మరణించారు. మీరు ఇక్కడ శోకిస్తూ ఉండడం సరికాదు. వారి ఆత్మలు శాంతించాలి కదా, వెళ్దాం పదండి అని అన్నాడు. కానీ ధృతరాష్ట్రుని వలన అవ్వడం లేదు. తల కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. సంజయ, నా 100 మంది కొడుకులు నీ బ్రతకుండగానే వర్ణించారు. నాకింకా ఈ దీనమైన బ్రతుకు ఎందుకు? నేను మాత్రం బ్రతికి సాధించేది ఏముంది? ఎవరి దయా ధర్మాల మీద బ్రతకడానిక? ఆ రోజు కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకెంతగానో చెప్పాడు. కృష్ణుడే కాదు, భీష్ముడు, ద్రోణుడు నా హితం కోరి చెప్పారు. పరశురాముడు మొదలైన మహానుభావులు ఎందరో నాకు ఎన్నో విధాలుగా చెప్పారు. నా తమ్ముడు విదురుడు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ నేను వాళ్ళందరి మాటలు పెడచేవిన పెట్టాను. నా దుర్బుద్ధితో పాండవులకు రాజ్యభాగం ఇవ్వడానికి నిరాకరించి నా కొడుకును సమర్థిస్తూ అధర్మంగా ప్రవర్తించాను. వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. నా వాళ్ళందరినీ కోల్పోయి ఇప్పుడు కేవలం వాళ్ళ దహన సంస్కారాలు చేయడానికే బ్రతికున్నాను. నేనెంత మూర్ఖుణ్ణి! రాబోయే ఆపద తెలిసి కూడా జాగ్రత్త పడలేకపోయాను. నిజంగా నేను గుడ్డివాడిని అనిపించుకున్నాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వాల్సింది. ఇదంతా నా పూర్వజన్మ కర్మఫలమేమో. అయినా యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేయడానికి ధర్మరాజు ఉన్నాడు కదా, నేనెందుకు? పాండవులు కదా నా కొడుకులను చంపి వాళ్ళ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నారు. చివరి పని కూడా వాళ్ళే చేస్తారే అని ధృతరాష్ట్రుడు అన్నాడు. సంజయుడు, మహారాజా, మీకు తెలియని శాస్త్రాలు లేవు, మీకు తెలియని ధర్మాలు లేవు. అయినా అజ్ఞానిలా ఇలా దుఃఖిస్తూ కూర్చొని ఉంటే లోకులు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మీ మంచి కోరేవారు మంత్రులు చెప్పిన మాటలు వినలేదు అంటున్నారు. మీ కుమారుడు దుర్యోధనునికి మంత్రులంటే ఎవరో తెలుసా? దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని.